అవని అయితే పల్లవితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ కళ్యాణం జరగాలి. ఈ కళ్యాణం ఆగడానికి వీల్లేదు. ఈ కళ్యాణం జరిగినంత సేపు ఏ ఒక్కరు కళ్యాణం నుంచి బయటికి వెళ్ళినా నేను ఒప్పుకోను అని అంటూ ఉంటుంది. అత్తయ్య కళ్యాణం మీద ఇష్టం లేక కాదు, నీ మీదే ఇష్టం లేక నువ్వు వచ్చావని వెళ్ళిపోయింది. దానికి నేనేం చేస్తాను? కళ్యాణంకి ఒప్పించమన్నా ఒప్పించాను. అంతవరకే. అత్తయ్యకి నీ మీద కోపంతో వెళ్ళిపోతే నేనేం చేయలేను అని అనేసరికి మామయ్య అని అంటూ ఉంటుంది. ఏ ఆగు ఆగు నేను పిలుస్తాను అని చెప్పేసి పార్వతిని అయితే పిలవడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక అవని ఆడిన మాటలకి భయపడుతూ పల్లవి అయితే అత్తయ్య అని చెప్పేసి అయితే పిలుస్తూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళగానే అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి పల్లవి ఏం చేస్తుంది అని అయితే షాక్ అవుతూ ఉంటారు. అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి ఆ పల్లవి అయితే వెళ్తూ ఉంటుంది. అది చూసి అవని అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. పార్వతి అయితే కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కోపంగా వెళ్ళిపోతున్న పార్వతిని అయితే అత్తయ్య ఆగండి అని చెప్పేసి అయితే పల్లవి వెనకాతల వెళ్ళి ఆపుతూ ఉంటుంది. ఇక పల్లవి మాటలు విని ఆగుతూ ఉంటుంది పార్వతి. అలా ఆగి ఏంటత్తయ్య ఇలా మధ్యలో వచ్చేసారు, మనం ఇక్కడికి వచ్చాక మన ఇష్టం అవ్వదు, ఇది మన ఇల్లు కాదు కదా, తను ఎవరో మనం ఎవరో అన్నట్లుగా ఉంటే బాగుంటుంది, లేదు అంటే జనాలు అందరికీ మనం మాట్లాడుకునే ఛాన్స్ ఇచ్చే వాళ్ళం అవుతాం అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. మనం గుడికి రాకే మానేయాలి, వచ్చాక ఇలా మధ్యలో కార్యం ఆపకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇది దైవ కార్యం అత్తయ్య, మన పంతాలకి పోతే మనకే చెడు జరుగుతుంది అని చెప్పేసి పల్లవి అయితే పార్వతితో అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్, అక్షయ్ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అమ్మ ఒప్పుకుంటుందా లేదా అని అయితే అక్షయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక శ్రీయ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక అవని వచ్చిందని మీరు వెళ్ళిపోతే అందరికీ మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తాం, అందరికీ అలసైపోతాం, తనతో మనకెందుకు, మన దైవ కార్యం మనం చేసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి. అలా అంటూ పార్వతితో అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఒప్పుకొని గుడి లోపలికి రావడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక పల్లవి పార్వతిని కన్విన్స్ చేసేసరికి పల్లవి అయితే అలా రెడీ అవుతూ పార్వతిని అయితే తీసుకొని వెళ్తుంది. రెండత్తయ్య అవని మీకేలా అని చెప్పేసి అయితే అంటూ లోపలికి తీసుకొని వెళ్తుంది. ఇక పార్వతి లోపలికి రావడం చూసి అక్షయ్, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. నిజమే, పల్లవి ఎలా అయినా అమ్మని ఒప్పించేసింది, అది చాలు అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా సంబరపడుతూ ఉంటారు. ఇక పార్వతి అయితే గుడి లోపలికి వచ్చి పూజకి రెడీ అవుతూ ఉంటుంది. అదంతా చూసి వాళ్ళందరూ చాలా ఆనందపడుతూ అందరూ కలిసి కళ్యాణం జరపడానికి ముందుకు వెళ్తూ ఉంటారు.